హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఏసీ అనేది మన రూమ్ని కూల్ చేయడమే కాకుండా మన బుర్రని హీట్ ఎక్కకుండా కూడా చూసుకోవాలి. అంటే మనకు ఆల్రెడీ ఉన్న సమస్యలు కాకుండా ఏసీ వల్ల కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. నేను ఏసీల గురించి రీసెర్చ్ చేస్తున్న సమయంలో నేను తెలుసుకున్న విషయాల్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏసీ తీసుకునేటప్పుడు లేదా కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. మన సబ్స్క్రైబర్స్కి అలానే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ రీసెర్చ్లో భాగంగా ముందుగా నేను ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి 1.5 టన్ 5 స్టార్ ఏసీల గురించి సెర్చ్ చేస్తుంటే అక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించాను. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఫ్లిప్కార్ట్లో రియల్మీ టెక్ లైఫ్ అనే పేరుతో రియల్మీ వాళ్ళు ఏసీలు అయితే అమ్ముతున్నారు. వీటిలో మనం డీటెయిల్స్లో చూస్తే ఇక్కడ మనకు కస్టమర్ సపోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వీటిలో కస్టమర్ సపోర్ట్ యొక్క ఈమెయిల్ ఐడి support.realmetechlife@flipkart.com అని ఉంది. కాబట్టి ఈ ఏసీ రియల్మీ వాళ్ళైనా సరే ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్ అని అర్థమవుతుంది. కానీ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మార్క్యూ అనే ఇంకొక బ్రాండ్ నేమ్తో ఫ్లిప్కార్ట్లో ఏసీలు అయితే సేల్ చేస్తుంటారు. ఆ ఏసీల యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు markyu@flipkart.com అనే ఈమెయిల్ ఉంటుంది కస్టమర్ సపోర్ట్ డీటెయిల్స్లో. కానీ ఈ కాంటాక్ట్ నెంబర్స్ చూసుకుంటే ఇక్కడ కస్టమర్ సపోర్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవే కాంటాక్ట్ నెంబర్స్ సేమ్ టు సేమ్ రియల్మీ ఏసీల సపోర్ట్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఇలాంటివి ఇంకేమైనా బ్రాండ్స్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయా అని సెర్చ్ చేస్తే మనకు ఇంకొక బ్రాండ్ కూడా దొరుకుతుంది. అదే మోటరోలా యొక్క సర్వీస్ డీటెయిల్స్ చూసుకున్నా కూడా మనకు సేమ్ అలాగే support.moto@flipkart.com అనే ఈమెయిల్ ఐడి ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి లాస్ట్లో మనకు 1080 అని ఉంది ఒక నంబరు, మార్క్యూది 1090 ఉంటుంది. అలాగే 880 ప్లేస్లో మార్క్యూది 890 అని ఉంటుంది. ఈ చిన్న డీటెయిల్స్ చేంజ్తో ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే ఈ రెండు బ్రాండ్స్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారని అర్థమవుతుంది. దీన్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు నేను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళాను. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే నాకు ఇంకొక సర్ప్రైజ్ ఎదురైంది. అదేంటంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్లో ఫెయిల్ అయిన మోడల్స్ని డిస్ప్లే చేస్తున్నారు. వాటిల్లో క్రూయిజ్ నుంచి ఒక మోడల్, పానాసోనిక్ నుంచి 2 మోడల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్లో ఫెయిల్ అయ్యాయని చెప్పి డిస్ప్లే చేస్తున్నారు. మనం ఈ 3 బ్రాండ్స్ యొక్క మోడల్ నంబర్స్ కూడా చెక్ చేస్తే 3 బ్రాండ్స్ యొక్క మోడల్ నంబర్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి. జస్ట్ లాస్ట్ అక్షరం మాత్రం మారుతుంది. ఇక్కడ రియల్మీకి లాస్ట్లో RS ఉంటుంది, మార్క్యూకి లాస్ట్లో Q ఉంటుంది, అలాగే మోటరోలాకి లాస్ట్లో M ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సేమ్ మోడల్ ఏసీని ఫ్లిప్కార్ట్ వాళ్ళే రకరకాల బ్రాండింగ్తో వేరే వేరే బ్రాండ్ నేమ్స్తో ఒక ₹1000 ప్రైస్ డిఫరెన్స్తో అయితే కస్టమర్స్కి అమ్మేస్తున్నారు. అలాగే ఏసీల్లో మనకు థామ్సన్, ఒనిడా, TCL లాంటి బ్రాండ్స్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ టీవీస్లో ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్. ఇంకా ఈ రియల్మీ, మోటరోలా లాంటి బ్రాండ్స్ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళ కొలాబరేషన్తో ఏసీలను అయితే మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ బ్రాండ్స్ అన్నీ ఆల్రెడీ ఏసీల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బ్రాండ్స్తో పోటీ పడలేక లేదా సర్వైవ్ అవ్వలేక వాళ్ళ ప్రోడక్ట్ లైనప్లోంచి ఏసీలని డిస్కంటిన్యూ చేస్తే ఏంటి పరిస్థితి? అలాగని వీటిని పూర్తిగా అవాయిడ్ చేయమని కాదు. చివరికి మనకు కావాల్సింది ఏంటంటే మనకు లాంగ్ టర్మ్లో మనం కొన్న ప్రోడక్ట్కి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయగలగడం. మన ఏసీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సర్వీస్ని మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తే ఏంటి? ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసినా మనకు ఓకే కదా. అసలు ఫ్లిప్కార్ట్ వాళ్ళు వేరే బ్రాండ్స్తో కొలాబరేట్ అయినప్పటికీ కొత్త మోడల్స్ని తీసుకురాకుండా ఒకే మోడల్ని 3 మోడల్ నంబర్స్ వేరియేషన్తో 3 బ్రాండ్ నేమ్స్తో లాంచ్ చేయడానికి వెనక కారణం ఏంటి? ఏదేమైనా సరే మీకు ఈ మోడల్ నచ్చితే ఆ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేయగలరన్న నమ్మకం మీకుంటే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అలాగే ఇందాక నేను ఒక విషయంలో సర్ప్రైజ్ అయ్యానని చెప్పాను కదా, BEE రేటింగ్లో ఫెయిల్ అయిన ఏసీస్ అని. ఇలా ప్రతి సంవత్సరం కొన్ని ఏసీస్ అయితే రేటింగ్లో ఫెయిల్ అవుతుంటాయి. ఇలాంటి ఏసీస్ స్టార్ రేటింగ్తో ఉన్న స్టిక్కర్ లేకుండా ఆఫ్లైన్ మార్కెట్లో దొరికే ఛాన్స్ ఉంది. వీటిని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. రేటు తక్కువకు వస్తున్నాయి కదా అని తీసుకుంటే రెగ్యులర్గా వీటి వల్ల ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఎలాంటి ఏసీని సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి చూసి డెసిషన్ తీసుకోండి. అలాగే అన్ని కేటగిరీస్లో మార్కెట్లో అవైలబుల్లో ఉన్న బెస్ట్ ఏసీస్కి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై.